అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. మినీ ట్రాక్టర్ను స్వయంగా నడిపి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు తాము చూపిన యంత్రాల్లో అవసరమైన వాటికి ఎంపిక చేసుకోవచ్చని, వాటిపై రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, వైస్ చైర్మన్ కన్నయ్య నాయుడు, జెడ్పీటీసీ రమణమ్మ, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజన్న, సూర్య, చంద్ర, వ్యవసాయ శాఖ రైతు సాధికార సంస్థ అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, 4 మండలాల టీడీపీ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 5 లక్షలు వచ్చింది, చిన్న విషయం. 5 ఎకరాలు 6 ఎకరాలకు సరిపోతుంది. 100 ఎకరాలు ఉన్నాడు 10 పెద్ద ఉండాలా. మన దగ్గర 100 ఎకరాలు ఉన్నాడు ఎవడు ఇప్పుడు ఎవరు లేడు. ఆ 5 లక్షల మిషన్ సరిపోతుంది. 5 లక్షల మిషన్ అందరూ కొనాల్సిన లేదు. నేను సలహా ఇస్తాను, ఎంతవరకు చూడండి. నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుభవం లేదు. మా తాతగారు మా అమ్మగారు గారు మధ్యాహ్నం కూడా భోజనం క్యారియర్ తీసుకెళ్ళేవాడు. ఉడుతుంటే క్యారియర్ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తూ ఉండేవాడు. అదే తెలిసిన అది వ్యవసాయం నాకు తెలియదు. అదే వ్యవసాయంతో అవసరం నాకు తెలుసు, అందుకని మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే డ్రోన్ ఫ్లై చేశాను. డ్రోను ఇక డ్రోను అది ఎంత సార్? డ్రోను 10 లక్షల డ్రోన్. అది 2 లక్షలు కడితే 8 లక్షలు. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే అందరూ కొనవద్దండి. అందరూ కొనేసుకొని ట్రాక్టర్ అందరూ కొనేసుకొని మళ్ళీ అమ్మించుకోవడం ఎందుకు? నేను చెప్పినట్టు మండలానికి 3-4 కుర్రోళ్ళు సెలెక్ట్ అయ్యి ఇటువంటి యంత్రాలు 2 కుర్రోళ్ళు, ఒక యంత్రం 2 కుర్రోళ్ళు ఇంకో యంత్రం కొనుక్కుంటే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు పని అవుతుంది తక్కువ రేటుకి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు, చాలా తక్కువ లోన్ ఎక్కువ ఇస్తారు. లోన్ కూడా సబ్సిడీ కూడా ఇస్తున్నారు. దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చూస్తూ, దీంట్లో మన రైతులు పండించిన పంట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టిస్తాను అనకాపల్లిలో.